తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని పేరిట ఆమేన్. మనం అందరం లేచి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి 69వ కీర్తన సర్వదేశములారా అనే పాటను పాడుకుంటాం. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు, సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. ఊవిలో తాముతో ఊవిలో తాముతో గురు స్తోత్రము చేయను రండి. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. ప్రభువే దేవుండు, అధిక స్తోత్రముండు. భూప్రజలందరినీ భూప్రజలందరినీ పుట్టించిన భగవంతుడు. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. దేవుని వారా మున మరియా యన ప్రజలు మనయమునా ఘన ప్రభు, మనయమునా ఘన ప్రభు. రుతో మే పేట్ గోరెలము సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. ఆయన దయామయుడు, ఆయన కృపామయుడు, ఆయన ప్రేమ సత్యం, ఆయన ప్రేమ సత్యం. తంబుండును నిజమే సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. శుభనామం మది నుంచి ప్రభునామం స్తుతించి, ఘననామం బతి భక్తి మొగలుడి జనులారా సర్వదేశములారా శ్రీ యేసే
మగుగాక. ఆది నిన్ను రీతి, ఆది నేను రీతి, అనవరతంబుండును అక్క. సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు. ప్రభు మీకు తోడై ఉండును గాక. ప్రార్థించుదము. సర్వశక్తుల దేవా, హృదయములన్నీయు నీకు బట్టబయలై కోరికలన్నీయు తెలిసే ఉన్నవి. ఏ రహస్యములను నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరచున్నట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. అందరం కలిసి స్తుతి ప్రార్థన చెప్దాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తుల తండ్రివైన దేవా, నిన్ను స్తుతించున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించున్నాము, నిన్ను మహిమపరుచున్నాము. నీ మహిమాతిశయముని గురించి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాము. అద్వితీయ కుమారుడైన ఓ ప్రభువైన యేసు క్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపం మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, మమ్మను కనికరించుము. మా ప్రార్థన అందించుము. ఏ దేవుని చేపున కూర్చునుండు వాడా, మమ్మను కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు, ఓ యేసు క్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు చెప్పునది ఏమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభువు, అద్వితీయుడగు ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలన రెండవ ఆజ్ఞయు దాని వంటిది. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రమంతటికి నీ ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. ప్రభువా, నీ ఆజ్ఞలు గైకొనుటకు మా హృదయములను ప్రేరేపించుము. ప్రియులారా, దేవుని యొక్క మిక్కిలి పరిశుద్ధ వాక్యము వినుటకు ఆయన సన్నిధికి కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి ముఖాల్లోని మౌనంగా మనలను మనం పరీక్షించుకొని పశ్చాత్తాపముతోనూ విశ్వాసముతోనూ ఆయనను సమీపించున్నట్లు దేవుని కృపను వెదుకుదము. మన పాపముల నిమిత్తం మనం వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపడి మన పొరుగువారెల్ల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇక్కడ దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గము నడుచుకోవచ్చు. క్రొత్త నడవడికల వారగుటకై నిశ్చయించుకుంటున్న మనము మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడవలనని సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను దీన మనస్సుతో ఒప్పుకొందాము. అందరం కలిసి
పాపపు ఒప్పుకొలు ప్రార్థన. విల్ సే టుగెదర్ ద ప్రేయర్ ఆఫ్ కన్ఫెషన్ ఆఫ్ సిన్. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపం చేస్తామని ఒప్పుకొంటున్నాము. వెలుగులో కాక చీకట్లో నడిచితిమి. క్రీస్తునామం పలికి దుష్టత్వం నుండి తొలగించి మమ్మల్ని కనికరించమని బతిమాలుకొనుచున్నాము. యేసుక్రీస్తు నిమిత్తం మా పాపములన్నిటినీ క్షమింపు. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపచేయము. నీ పరిశుద్ధ నామమున మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి కొత్త వారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసు క్రీస్తు ద్వారా నిజముగా తన యొద్దకు మళ్ళీ వారికి అందరికీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యములను వినడి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగా చేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాక ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. పరిశుద్ధుడైన పౌలు చెప్పినది కూడా వినుడి. పాపల రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునైనదియునై ఉన్నది. పరిశుద్ధుడైన యోహాను చెప్పినది కూడా వినుడి. ఎవడైనను పాపము చేసినడలా నీతిమంతుడైన యేసు క్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్దమనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తుల దేవుడు తన సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపంతోనూ నిజమైన విశ్వాసముతోనూ తన వైపునకు మళ్ళీ వారికి అందరికీ నీ పాపములు క్షమించని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నిమిత్తం మనలను కనికరించి మన పాపములన్నిటిని క్షమించి వాటి నుండి మనలను విడుదల చేసి సమస్త సద్గుణముల యందు మనలను స్థిరపరచి బలపరచి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళును గాక. ఆమెన్. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మొదటి పాఠముగా ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 7 వచనము మనం దేవుని వాక్యము చదువుకుందాము. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదము. నీవు ఆశీర్వాదముగా నొందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాహాము హరోను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఉండు గల వాడు. అబ్రాహాము తన భార్య అయిన శారాయిని తన సహోదరుని కుమారుడు యున లోతును హరోనుతో తానను వారును అర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను
దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనానును దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాహాము షేకెము నందలి ఒక స్థలము దాకా ఆ దేశము సంచారం చేసి మేదే దగ్గర నున్న సింధూర వృక్షము వద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చెదను నని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. దేవుడు ఈ వాక్యములన్నిటినీ దీవించునుగాక. ఆమేన్. Today's second reading has been taken from Philippians chapter 3 verses 4 to 11. Philippians chapter 3 verses 4 to 11. I could, of course, put my trust in such things. If anyone thinks he can trust in external ceremonies, I have even more reason to feel that way. I was circumcised when I was a week old. I am an Israelite by birth, of the tribe of Benjamin, a pure-blooded Hebrew. As far as keeping the Jewish law is concerned, I was a Pharisee, and I was so zealous that I persecuted the church. As far as a person can be righteous by obeying the commands of the law, I was without fault. But all those things that I might count as profit, I now reckon as loss for Christ's sake. Not only those things, I reckon everything as complete loss for the sake of what is so much more valuable, the knowledge of Christ Jesus, my Lord. For his sake, I have thrown everything away. I consider it all as mere refuse, so that I may gain Christ and be completely united with him. I no longer have a righteousness of my own, the kind that is gained by obeying the law. I now have the righteousness that is given through faith in Christ, the righteousness that comes from God and is based on faith. All I want is to know Christ and to experience the power of his resurrection, to share in his suffering and become like him in his death, in the hope that I myself will be raised from death to life. This is the word of the Lord. అందరం ఆ విధంగా నిలిచి ఉండి సువార్త భాగం ముందు వింటాము. పరిశుద్ధ సువార్త పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 44వ వచనము నుండి వ్రాయబడిన దేవుని వాక్యమును విందాము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. The Gospel according to St. Matthew chapter 13 beginning verse at 44. పరలోక రాజ్యము పొలమును దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొను వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయును కదా. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల
లో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. వీటన్నిటిని బట్టి మీరు గ్రహించితిరా అని వారిని అడగగా వారు గ్రహించితిమి అనిరి. అందుకు యేసు, అందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతివాడు శాస్త్రియు తన దండ్రుల నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చి ఇంటి యజమానుని పోలి ఉన్నది అని వారితో చెప్పాను. యేసు ఈ ఉపమానం చాలించిన తర్వాత అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడు, ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సహోదరులు కారా? ఇతని అక్క చెల్లెండ్రు మనతోనే ఉన్నారు కదా? ఇతనికి కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడింది. అయితే యేసు, ప్రవక్త తన దేశములోనూ తన ఇంటిలో తప్ప మరి ఎక్కడనైనా ఘనహీనుడు కాడని వారితో చెప్పారు. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు అని వ్రాయబడి ఉన్నది. క్రీస్తు మీకు స్తోత్రము కలుగునుగాక. అందరం అవలంగా నిలిచి ఉండి విశ్వాస సూత్రమును చెప్పుకున్నాము. పరలోక భూలోకములకును దృశ్యాదృశ్యములన్నిటికీ సృష్టికర్తకు సర్వశక్తుల తండ్రి అయిన ఒక్కడే దేవుడు నమ్ముచున్నాను. దేవుని అద్వితీయ కుమారుడును ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఆయన లోకం ముందు తన తండ్రిని జన్మించిన వాడును, దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వం గల వాడనై ఉన్నాడు. సమస్తమైన మూలముగా కలిగెను. ఆయన మనుష్యులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకమున దిగి వచ్చి పరిశుద్ధాత్మల కన్యే గుమరియందు శరీరధారుడై మనుష్యుడాయను. ఆయన మన కొరకు పొంతి పిలాతు అధికారం కింద ఆశలో వేయబడెను. ఆయన బాధపడి పాతి పెట్టబడెను. లేఖనము ప్రకారము మూడవ నాడు తిరిగి పరలోకమునకెక్కి తండ్రి కుచేపున కూర్చుని ఉన్నాడు. మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యమునకు అంతము లేదు. ఆత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవించువాడను, తండ్రి నుండి కుమారుని నుండి బయలుదేరువాడను, తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడను, ప్రవక్తల ద్వారా పలికిన వాడనై ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపోస్తలికమునైన ఒక్కటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచన కొరకైన క్రీస్తువును ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుత్థానం కొరకును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రభువా, మరొకసారి మీకు వందనములు స్తుతులు సమర్పించుకుంటూ ఈ ప్రశస్తమైనటువంటి ఉదయకాల సమయమున మరి ఒక సబ్బాత్ దినమందు నీ వాక్యమును వినుటకు నీ సన్నిధికి వచ్చినటువంటి మమ్మలను మా ప్రభువా యొక్క ప్రశస్తమైనటువంటి పరిశుద్ధ దినం మా జీవితాలకు ఆశీర్వాదకరముగా గత మార్చి నెల నుంచి ప్రభువా మీరు ఇంతవరకు మమ్మల్ని కాచి సంరక్షించి ఈ ఆగస్ట్ సెకండ్ లాస్ట్ డే వరకు ప్రభువా మీరు మాతో ఉండి నడిపించి మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో కూడా కాపాడి భద్రపరిచి
నీ వాక్యం వినుటకు ఈ దినం మీరు మాకు ఇచ్చిన సమయమును బట్టి వందనం చెల్లించుకుంటున్నాం. వాక్యం వినబోచుంటుండగా మా అందరి హృదయములు తండ్రి నీ వైపునకు తిప్పుకోమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం నీ నామమునకు మహిమకరముగా చేసుకోమని, విన్నటువంటి వాక్యము అర్థం చేసుకున్నటకు జ్ఞానం దయచేయమని యేసు నామమున అడుగుచుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఈ సమయమున చదవబడినటువంటి పాత నిబంధన గ్రంథము స్వార్థ భాగము మరియు పత్రిక భాగము గురించి చూసినట్లయితే చక్కని తాత్పర్యము ప్రభు మన ముందు ఉంచాడండి. సారాంశం, ఈ దినం నాకు ఏర్పాటు చేయబడినటువంటి సారాంశం ఏమిటంటే, నో సాక్రిఫైస్ ఈజ్ టూ గ్రేట్ ఫర్ దోస్ హూ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నో సాక్రిఫైస్ too great for those who seek the kingdom of God. ఎవరైతే దేవుని రాజ్యము వెతుకుదురో వారి సమర్పణ లేక త్యాగము చాలా గొప్పది అండి. ఎవరైతే దేవుని రాజ్యం నువ్వు వెతకడానికి ప్రయత్నం చేస్తారో వారి యొక్క సమర్పణ లేక వారి యొక్క త్యాగం, కుర్బానీ అంటారు మరొక భాషలో, అది చాలా గొప్పది అని చెప్పబడినట్లుగా వాక్యం చదువుకున్నాం. కాబట్టి ఈ దినము నేను పాత నిబంధన గ్రంథం ఆదికాండము 12వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశంను తెలుసుకుందాం. అక్కడ భక్తుడు ఏం విషయమై మనకు నేర్పించాలని ఆశపడుతుంటున్నాడో కొద్ది నిమిషములు మనం ధ్యానిద్దామండి. ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఆదికాండము సువార్త భాగము మరి పత్రిక భాగము మనం గమనించి చూసినట్లయితే అక్కడ టోటల్గా ఆ మూడు పాఠములు, 3 రకములైనటువంటి పాఠములు ఏం నేర్పిస్తుందంటే, సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనం అప్పుడప్పుడు కోరస్ పాడుతూ ఉంటాం, Seek ye first the kingdom of God. Seek ye first the kingdom of God and His righteousness. Yes. దేవుని రాజ్యాన్ని వెతకాలి, ఆ రాజ్యములో ఉన్నటువంటి సత్యాన్ని వెతకాలి. ఎప్పుడైతే మనం ఈ విషయాలను, ఈ యొక్క అంశాన్ని మనం వెతకడంలో నిమగ్నమై ఉంటామో, వెన్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్, మనకు సోవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మన పైకి వస్తాయి, అబాండెంట్ బ్లెస్సింగ్స్ మన పైకి వస్తాయని భక్తులు చెప్తూ ఉంటారు. ఈ సమయంలో పాత నిబంధన గ్రంథములో 12వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. 1-2 వచనాలు. Genesis chapter 12, 1 and 2 verses. NIV versionలో ఏమని రాయబడిందంటే, The Lord has said to Abraham, leave your country, your people and your father's household and go to the land I will show you. I will make you into a great nation and I will bless you. I will make your name great and you will be a blessings. కానీ అది సువార్త భాగంలోకి వచ్చినప్పటికీ, సువార్త భాగంలో ఇక్కడ ఎవరు కూడా అదే ఇక్కడ నువ్వు చూపిస్తుంటున్నాడు. తన వారందరూ అందరు అంటున్నారు, వీడు వడ్ల కార్పెంటర్ అయినటువంటి యోసేపు కుమారుడు కాదా, వీరి తల్లి పేరు మరియ కాదా, వీరి అక్క చెల్లెళ్ళు మనతో కూడా పని చేస్తుంటున్నారు కదా, వీరి సహోదరుడు సిమోను
యాకోబు, యూషపు, యూదయ అను వారు వీరి సహోదరులు కారా? ఈ విధంగా పరిచయం ఉన్నటువంటి వారు, కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, స్నేహితులు, ఆప్తులు, మిత్రులు అందరి మధ్య ఆయన చేసేటటువంటి అద్భుతాలు సరిగా సక్సెస్ కాలేదు. మన పరిస్థితి కూడా అలాగంటే, ఒక మంచి నిజం చెప్తే కుటుంబంలోని వారే పూరా పిచ్చి వెదవా అని అంటారు. ఒక మంచి విషయం ఏదైనా కూడా చెప్పినట్లయితే ఆ ఇంటి వారే ఏమంటారంటే నీకు పిచ్చి పట్టిందిరా అని అంటారు. ఇట్స్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. ఒక మంచి విషయం, సత్యం గురించి, నిజం గురించి, జరిగినటువంటి విషయం నీకు చెప్పడం మొదలు పెడితే నేనేమంటారు? పిచ్చివాడు అని అంటారు. అది జరిగింది పాత నిబంధన గ్రంథంలో కూడా. పాత నిబంధన గ్రంథంలో యోసేపు చరిత్ర మీరు చూసినట్లయితే యోసేపు కలగంటాడండి. హూ ఈజ్ ద యోసేపు ఎవరు? జోసఫ్. హూ ఈజ్ ద జోసఫ్? ద సన్ ఆఫ్ జేకబ్. సన్ ఆఫ్ జేకబ్. ఆ యోసేపు కలగంటాడు. యోసేపుకు ఎంతమంది సహోదరులు? యోసేపుకు దాదాపుగా 10 మంది సహోదరులు ఉన్నారు. ఇతను 10వాడు. 9 మంది సహోదరులు ఉంటే ఈ 9 మంది సహోదరులు యోసేపు కన్నటువంటి కళ, యోసేపు కన్నటువంటి ఆ యొక్క డ్రీమ్ గురించి చెప్పినప్పుడు వారు అతనిపై ద్వేషం పెంచుకుంటారు. అతడు కన్నటువంటి కళ ఏమిటంటే, నేను మీ అందరికీ పైగా ఉంటాను. ఒక జొన్న మొక్క ఉంది, పొలంలో జొన్న మొక్క ఉంది. ఆ జొన్న మొక్కకు వచ్చినటువంటి ఆకులు మీరు, ఆ జొన్న మొక్కకు వచ్చినటువంటి ఆకులు మీరు, పైన కంకి వస్తుంది, ఆ కొమ్మకు వచ్చిన పైన కంకి వస్తుంది, అది నేను. అంటే నాకంటే మీరందరూ కూడా తక్కువే, మీరందరూ నన్ను పూజించాల్సిందే, నమస్కారం చేయాల్సిందే అన్నటువంటి కళ అతనికి వచ్చినప్పుడు అతడు వారి సహోదరులకు సెలవిస్తారు. వారికి చెప్పినప్పుడు వారు అతనిపై అసూయ పెంచుకుంటారు. అసూయ పెంచుకొని ఏం చేస్తారు? అతన్ని చంపడానికి కొందరు ప్రయత్నం చేస్తారు, మరికొందరు అయితే అతన్ని ప్రేమించినందువలన చంపలేక అమ్మేస్తారు వేరే దేశస్తులకు అమ్మేసినప్పుడు అతడు ఆ దేశంలో వెళ్ళి అక్కడ ప్రధానమంత్రి, ఆ రాజ్యానికి, ఐగుప్తు దేశానికి అధికారి అయి కూర్చుంటాడు. ఎప్పుడు ఆ దేశంలో, వారున్నటువంటి దేశంలో ఫెమైన్ అంటే కరువు, కష్టం, ధాన్యం దొరకదు, నీళ్లు దొరకవు, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశానికి వెళ్తారు ధాన్యం తెచ్చుకోవడానికి. అక్కడికి వెళ్ళినటువంటి వారి సహోదరుని చూసి, పెద్దవాడైపోయాడు, వాళ్ళు అతన్ని అమ్మివేసినప్పటికీ అతనికి 12 సంవత్సరములు. అక్కడికి వెళ్ళిన తర్వాత 25 సంవత్సరముల వయస్సు. ఒక కవలికలు చేంజ్ అయిపోయి ఉంటాయి. సహోదరులను గుర్తుపట్టవచ్చు, కానీ సహోదరులు చిన్న సహోదరుని గుర్తుపట్టలేకపోయారు. దే ఫర్గెట్ ద బ్రదర్ హౌ హీ ఈజ్, బట్ యంగర్ బ్రదర్స్ నెవర్ ఫర్గెట్ హౌ దేర్ ఎల్డర్ బ్రదర్స్ ఆర్ దేర్. ఆ అధికారి దగ్గరికి వెళ్ళి చూసి వారు ఇచ్చేటటువంటి నమస్కారం చేసి అతను ఇచ్చినటువంటి ఆ యొక్క ధాన్యం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఆ చిన్న సహోదరుడు, అనగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి, ఆ దేశ అధికారిగా ఉన్నటువంటి యోసేపు సహోదరులను గుర్తుపట్టి, మీ తండ్రి ఎలా ఉన్నాడు అని అడుగుతాడు. అనగా సహోదరుల మధ్య, మరి రక్త సంబంధికుల మధ్య
మనం ఎప్పుడు కూడా సక్సెస్ కాలేవట. మనం ఎప్పుడు కూడా మంచిని చెప్పలేం, చెప్పినా కూడా దానికి విలువ ఉండదు. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చిన్నగా ఉన్నప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడు వారెవరు ఆ ప్రజలలో అద్భుతాలు జరుగుతూ ఉంటే ప్రజలు సంతోషిస్తున్నారు, కానీ కుటుంబ సభ్యులు, ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు అతన్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటున్నారు. నా ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే మనవారే మనని స్వీకరించటం లేదు, యాక్సెప్ట్ చేయటం లేదు. అందుకనే పాత నిబంధన గ్రంథములు ఏమంటున్నాడంటే, దేవుడు అబ్రహామును లీవ్ దిస్ కంట్రీ, మూవ్ సమ్ అదర్ ప్లేస్, ఈ స్థలం విడిచి నువ్వు వేరే దేశమునకు వెళితే అక్కడ నిన్ను గొప్పవానిగా చేస్తాను, అక్కడ నీ పేరు గొప్ప అవుతుంది, పెరిగిపోతుంది, అక్కడ నీవు అనేకులకు సాక్షిగా నిలవడానికి అవకాశం ఉంది అని ఇక్కడ 12వ అధ్యాయంలో, ఆదికాండము 12వ అధ్యాయములో ప్రభువు అబ్రహాముకు చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం. వాట్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్. ఏమంటున్నట్టు చూడండి, ఐ విల్ షో యూ, ఐ విల్ మేక్ యూ అండ్ ఇంటూ ఎ గ్రేట్ నేషన్, ఐ విల్ బ్లెస్ యూ. మొట్టమొదటిది మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఆదికాండము 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు, ఐ విల్ షో యూ, నేను నీకు చూపిస్తానంటున్నాడు. నేను నీకు ఐ విల్ షో యూ. వాట్? ఏం చూపిస్తాడండి? ఏమి ఎక్స్పెక్టేషన్ చేస్తుంటున్నాడు? అబ్రహాము ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా, లేక దేవుడు అబ్రహాము ఎడల ఎక్స్పెక్ట్ చేస్తుంటున్నాడా? యాజ్ 2 ways. అబ్రహాము విశ్వాసిగా కనిపించాడు కాబట్టి అతని ఎడల ప్రభువు ఎక్స్పెక్ట్ చేస్తుంటున్నాడు. నీవు నీతిగా ఉన్నట్లయితే నీ బాస్, నువ్వు జెన్యూన్గా పనిచేసేటప్పుడు నీ అధికారి అయినటువంటి నీ ఆ పై చైర్లో ఉన్నటువంటి అతడు నీపై విశ్వాసం ఉంచుతాడు. ఫెయిత్, ట్రస్ట్. ఇక్కడ ప్రభు అబ్రహాంపై విశ్వాసం ఇచ్చాడు. యూ కెన్ సర్వైవ్, లీవ్ దిస్ ప్లేస్ అండ్ మూవ్ అదర్ ప్లేస్. యు ఆర్ కేపబుల్ టు సర్వైవ్ యువర్ సెల్ఫ్. నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు మార్గం చూపిస్తాను. ఐ విల్ షో యూ హౌ టు మూవ్ ఆన్ అనేది ఇక్కడ అబ్రహాముకు దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఐ విల్ షో యూ. మొట్టమొదట మనం గుర్తుంచుకోవాల్సింది ఐ విల్ షో యూ. దేవుడు మార్గం చూపిస్తానని ప్రమాణం చేస్తుంటున్నాడు. ఐ విల్ షో యూ, దేవుడు చెప్పేటటువంటి మాజ్ఞ. అందుకని ఆ పాత నిబంధన నుంచి మళ్ళీ నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చేటప్పటికి ప్రభు అంటున్నాడు, నీవు ఇది ఉచ్చుకోండి. ఐ విల్ షో యూ అంటే నీవు నమ్మిన ఎడల ఈ విశ్వాసముతో ఈ కొండను ఎత్తబడి సముద్రంలో వేయబడుము అని చెప్పినటువంటి మాట మనం చూస్తాం. ప్రభువును నమ్మాలి. ప్రభువును నమ్మి మనం జీవిస్తే విశ్వాసం చేత ఏదైనా కూడా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. అక్కడ యోహాను సువార్త 14-15 అధ్యాయాలలో మనం చూసినట్లయితే, నీవు నన్ను ప్రేమించిన ఎడల నా కట్టడలను నీవు పాటిస్తావు. ఇఫ్ యు లవ్ మీ, యు ఫాలో మై కమాండ్స్. మనం అంటూ ఉంటాం, ఐ లవ్ యూ మై డియర్ అన్నప్పుడు దాని అర్థం ఏంటి? ఓన్లీ ఫర్ ద వర్డ్స్ యు ఆర్ సేయింగ్, నాట్ ఇన్ యాక్షన్స్. యాక్షన్ జరగాలి అని అంటే నువ్వు అతన్ని ప్రేమించినట్టుగా రుజువు చూపించాలి.
నాకు దేవుడు అంటే చాలా భయం అండి, నాకు దేవుడు అంటే చాలా భక్తి అండి, నేను ఎల్లప్పుడూ అని చెప్తూ ఉంటారు. కానీ ఆ భయము భక్తి నువ్వు క్రియల రూపంలో ఎప్పుడైనా చూపించావా? ఎప్పుడైనా బైబిల్ చదివావా? ఎప్పుడైనా మనస్ఫూర్తిగా మోకరించి ప్రార్థన చేశావా? అలా ఉంటే ఎన్నిసార్లు చేశావు దినమునకు? మై డియర్ Mohammedans, how many times they are praying? How many times we are doing? దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు ఫర్ డే? ఏలియా ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? పౌలు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు అని మనం కంపేర్ చేసుకుంటూ చూస్తే వారిలో మనము ఒక ఇసుకంత రేణువులో కూడా మనము లేమండి. మన ఊరికి ఆశీర్వాదాలు పొందడానికి మాత్రమే ప్రార్థనలు చేస్తూ ఉంటాం. మన ఊరికి ఆశీర్వాదాలు కావాలి. వీ డోంట్ వాంట్ ఎనీథింగ్, జస్ట్ నీడ్ టు బ్లెస్సింగ్. ప్రభువా నాకు అదయింది, నన్ను ఆశీర్వదించు. ప్రభువా నాకు ఇదయింది, నన్ను ఆశీర్వదించు. ప్రభువా నాకు ఇది తక్కువైంది, నాకు ఆశీర్వదించు. దీనికోసమే మనం ప్రార్థన చేస్తాం. మరి ఏ విషయానికి నేను బాగున్నాను ప్రభువా, నాకు ఇంకా మంచి ఆరోగ్యం దయచి, నాకు ఇంకా ఆత్మీయమైనటువంటి వెలుగు దయచి, విజ్డమ్ జ్ఞానం దయచి అని మనం ఎప్పుడైనా ప్రార్థన చేశామా? బాగుంటే చాలు, దేవుణ్ణి మర్చిపోతాం. నా ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఇక్కడ అదే అంటారు, ఐ విల్ షో యూ. రెండో మాట ఏమంటున్నాడంటే, ఐ విల్ మేక్ యూ వాట్, గుడ్ ఆర్ బ్యాడ్. మనం గుర్తుంచుకోవాలి. ఐ విల్ మేక్ యూ. తండ్రి ఆ ఇద్దరు కుమారులు, చిన్న కుమారుడు ధాన్యం తీసుకొని తన పోర్షన్ తీసుకొని వెళ్ళిపోయాడు. మంచిగా తయారైనడా, చెడుగా తయారైనడా? హౌ ఈజ్ బికమ్? ఐ విల్ మేక్ యూ. నువ్వు తల్లిదండ్రుల సంరక్షణల నుంచి బయటకు వెళ్తే నువ్వు పచ్చగా ఉంటావో ఎండిపోతావో నీకే తెలియదు. ఆ తప్పిపోయినటువంటి కుమారుని యొక్క పరిస్థితి నువ్వు చూసినట్లయితే అతడు తప్పిపోయి ఎండిపోయాడు. అందుకనే అంటాడు, తండ్రి నేను నీ దృష్టికిని దేవుని దృష్టికిని తప్పు చేశాను, నన్ను కూలివానిగా చేయుటకు అనుగ్రహించు. నీ ఇంట్లో ఉండి ఒక పనివానిగా పని చేయుటకు నాకు అవకాశం ఇయ్యి. అంతగా దిగజారిపోయి చెడిపోయాడు. అనగా తల్లిదండ్రుల సంరక్షణలో నుంచి పక్కకు వెళ్ళిపోతే నీకు వచ్చేటటువంటి పరిస్థితి గుర్తు తెచ్చుకోవాలి. ఐ విల్ మేక్ యూ. ఇక్కడ ప్రభువును నమ్మి అబ్రహాము ఆ వేరే దేశమునకు వెళ్ళాడు. వెళ్ళి ఏమయ్యాడు? ఈజ్ బికమ్ ఏ ఫాదర్ ఆఫ్ ద నేషన్. నాట్ ఓన్లీ వన్ కంట్రీ, హోల్ యూనివర్స్. విశ్వాసులకు తండ్రి, ఫాదర్ ఆఫ్ ద బిలీవర్స్. విశ్వాసులకు తండ్రి అని పేరు తెచ్చుకున్నాడు. ఐ విల్ మేక్ యూ అ నేమ్ గ్రేట్. నా ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, మనం ఈ మూడు విషయాలు గుర్తుంచుకోవాలి. ఆ ప్రభువులో ఉన్నప్పుడు ఆయన మార్గం చూపిస్తాడు అని మనం తెలుసుకోవాలి. ప్రభువులో ఉన్నప్పుడు మనకు మంచి పరిస్థితి, మంచి స్టేటస్ ప్రభు ఇస్తాడని మనం తెలుసుకోవాలి. మూడవది, you will be received the showers of blessings. Grace after grace come to you. కృప వెంబడి కృప నీ దగ్గరికి వస్తుంది. ఆ కృప వెంబడి కృప నీ దగ్గరికి రావాలి అని అంటే నీవు క్రీస్తు సంరక్షణలోకి రావాలి, నడిపింపబడాలి మొట్టమొదట. ఆ కృప వెంబడి కృప నీకు దీవెనగా ఉండాలి అని అంటే నీవు ఆయన సంరక్షణలోనికి
రావాల్సినటువంటి అవసరం చాలా ఉంది. నీవు రాకుండా ప్రభువా నాకు కృప కావాలి, నో, ఇట్స్ ఇంపాసిబుల్. కాబట్టి ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రిపరేషన్. యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు కమిట్ completely or thoroughly in the presence of God. The preparation. మీరు అబ్రహాము సారాల జీవితంలో మనం చూసినట్లయితే వారి ప్రిపరేషన్ ఎలా ఉంది అంటే, అబ్రహాము సారా బిడ్డల కొరకు, పిల్లల కొరకు, సంతానం కొరకు చాలా ప్రార్థనలు చేశారండి. ఎంత ప్రార్థన చేశారు అని అంటే వారికి దొరికిన సమయమంతా కూడా ప్రార్థన చేశారు. బట్ చివరికి ఆమెను నిందించారు కూడా, గొడ్రాలు అని. అయినప్పటికీ ఆమెలో ఉన్నటువంటి ఆ పేషెన్స్, ఆమెలో ఉన్నటువంటి నిరీక్షణ తగ్గలేదు. చివరికి ఆ ప్రాయం అంతా అయిపోయిన తర్వాత దేవుడు అద్భుత కార్యం వారి జీవితంలో జరిపించాడు. ఈ వాక్యం మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అన్ని ద్వారాలు మూసుకుపోయినవి, మూయబడి ఉంటున్నాయి అన్నప్పుడే దేవుడు విండో తెరుస్తాడండి. మీకు తెలుస్తున్నలేదు, ఆల్ ద డోర్స్ విల్ క్లోజ్డ్ వెన్ గాడ్ ఓపెన్ ద విండో. That is the mystery of in the presence of God. ప్రభువులో ఉన్నటువంటి మహిమ అది. నీవు నమ్మినప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. నువ్వు నమ్మి ఆయనను విడవకుండా, ఎడబాయకుండా నిత్యము ఆయనతో సహవాసం కలిగి ఉంటే ఈ విధమైనటువంటి అద్భుతాలు నువ్వు చూడడానికి నీకు అవకాశం దొరుకుతుంది. అబ్రహాము సారా జీవితములలో 100 సంవత్సరముల అబ్రహాము, 90 సంవత్సరముల సారా జీవితంలో జరిగినటువంటి అద్భుతము, మరి ఎల్కానా హన్నాల జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు, జకరియా ఎలిజబెత్ జీవితాలలో జరిగినటువంటి అద్భుతాలు మన కుటుంబాలలో, మన జీవితాలలో ఎందుకు జరగకూడదు? తప్పకుండా జరుగుతాయి. అది నువ్వు విశ్వసించినప్పుడు, అది నీవు ప్రభువునకు సమర్పించుకున్నప్పుడు, ఆ విషయం మనము హృదయపూర్వకముగా యాక్సెప్ట్ చేయాలి, హృదయపూర్వకముగా ఆయనను అంగీకరించాలి. 18వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 18, 18వ వచనం, 12వ అధ్యాయము 18వ వచనం, verse 12, chapter 18 verse. Sarah was 90, Abraham was 100 years old. God moved again to fulfill his promise. చాప్టర్ 18లో కూడా ఇవి 12 నుంచి 18, 20 వచనాలు నువ్వు చదివినట్లయితే ఇదంతా చూస్తారు. నా ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితాలలో, మన కుటుంబాలలో జరగాలి అని అంటే ప్రిపరేషన్ అవసరం. ఆదికాండము 21వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ప్రెజెంటేషన్, ప్రిపరేషన్ చూస్తుంటున్నాం. ప్రిపరేషన్ 12వ అధ్యాయంలో చూసాం, అక్కడ ప్రజెంటేషన్ 21వ అధ్యాయంలో చూస్తుంటున్నాం. ప్రజెంటేషన్ ఏం చేశారు? వారు ప్రభువునకు ఏం సమర్పించారు? ప్రభు సన్నిధిలో ఏం సమర్పించారు? అబ్రహాము
సారాలు వారి యొక్క విశ్వాసాన్ని ప్రతిగా వారి జీవితాన్ని ప్రభువునకు సమర్పించినట్టుగా మనం చూస్తాం. Abraham believed what God said about the promise of the son because God said it for no other reason. And Sarah at first she laughed her believing to see. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 11. ఈ విషయాలన్నీ పాత నిబంధన గ్రంథములో చెప్పబడినటువంటి నూతన నిబంధన గ్రంథములో ఫలించినట్టుగా మనం చూస్తుంటున్నాం. హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 11. అక్కడ అబ్రహాము జీవితం, సారాల జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క సన్నివేశం ఇక్కడ మనం చూస్తుంటున్నాం. హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 11. అక్కడ సారా నవ్వినట్టుగా మనం చూస్తున్నాం. ఈ వయసులో నాకేంటి జరగడం? ఆ విధంగా నువ్వు కూడా నవ్వుతున్నావా? ఆ విధంగా నువ్వు కూడా అవిశ్వాసంతో జీవిస్తుంటున్నావా? ఆమె అవిశ్వాసంతో కాదు, అయ్యా అంతా అయిపోయింది కదా ఇప్పుడేంటి అన్నట్టుగా ఆమె నవ్వింది, అంతవరకే. ఇప్పుడు నువ్వు ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, సంతానము కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలారా, అనేకమైనటువంటి ఆశీర్వాదములు కొరకు ఎదురు చూస్తున్నటువంటి క్రీస్తు కుటుంబమా, ప్రభువుపై విశ్వాసం ఉంచు. నిన్ను నీవు ప్రభువునకు సమర్పించుకో. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. గాడ్ బ్లెస్ యూ అబాండెంట్లీ. అండ్ చివరిగా ప్రభు ఏమని చెప్తుంటున్నాడంటే, నా ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఈ దినపు యొక్క సారాంశము మనం సాక్షిగా ఉండాలని ప్రభు ఆశపడుచుంటున్నాడు. నో సాక్రిఫైస్ ఈజ్ టూ గ్రేట్ ఫర్ దోస్ హూ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎవరైతే దేవుని రాజ్యమును వెతుకుదురో వారి సమర్పణయే వారి గొప్ప దీవెనలకు కారణమని దేవుడు ఆ కృప నీకు నీ కుటుంబానికి దయచేయను గాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని పేరిట. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, మీ యొక్క సమాధానకర్త అయినటువంటి దీవెనలు, సమాధానంతో కూడినటువంటి దీవెనలు ప్రభువా మా జీవితంలో ఎంతో అవసరమై ఉంటున్నాయి. దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమం కొరకును, వాటి యొక్క ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుతాము. అధ్యక్షులందరి కొరకును, బిషపులు, మోడరేటర్స్, పాస్టర్స్, వారి సంఘములు, వారి కుటుంబములు, వారు యథార్థముగాను న్యాయముగాను ప్రభు సేవను జరిగించుటకు భాగ్యం దయచేయమని ప్రార్థించుకుందాం. దేశాల యొక్క అధికారులను, ప్రత్యేకముగా భారతదేశము యొక్క ప్రెసిడెంటు, భారతదేశపు ప్రధానమంత్రి, ఆయన కింద అధికారం పొందినటువంటి మంత్రులు, ఆయా రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు, వారి కింద అధికారం పొందినటువంటి అధికారులు, వారి సేవలు సామాన్యమైనటువంటి ప్రజలకు సంతోషమును, సమాధానమును, సాధారణమైనటువంటి జీవితము దయచేయుటకు సహాయం చేయమని ప్రభువును ప్రార్థించుకుందాము. మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ కరోనా సమస్యల నుంచి బయటకు తీసుకుని వచ్చి, మరి అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి బిడ్డలకు స్వస్థత దయచేసి, ఆర్థికముగా, మానసికముగా, శారీరకముగా బాధపడుతున్నటువంటి బిడ్డలను ధైర్యం దయచేసి, మంచి సంరక్షణ దయచేయుటకు సహాయం చేయమని ప్రభువును ప్రార్థించుకుందాము. ఎందరో బీదలు, పేద విద్యార్థులు, మరి చైల్డ్ లేబర్స్, ఉద్యోగాలు కోల్పోయినటువంటి వారిని, విధవరాండ్రను,
ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆశీర్వదించమని ప్రభువును ప్రార్థించుకుందాం. ప్రత్యేకముగా బార్డర్లో పనిచేస్తున్నటువంటి సైనికులు, వారి కుటుంబములను, వారికి కావలసినటువంటి మంచి సంరక్షణ, క్లిష్టమైనటువంటి పరిస్థితులలో వారికి కావలసినటువంటి ధైర్యము, సంరక్షణ దయచేయమని ప్రభువును ప్రార్థించుకుందాము. అదే విధముగా ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో వైద్యం చేస్తున్నటువంటి డాక్టర్స్ను, నర్సెస్ను, వారి వారి కుటుంబములను, వారి యొక్క సేవా సంస్థలను, వారితో కూడా పనిచేస్తున్నటువంటి ఇతర వాలంటీర్స్ను, ఆర్గనైజేషన్స్ను, మరి ఎంజిఓస్ను, మరి ప్రత్యేకముగా పోలీస్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ డిపార్ట్మెంట్, క్లీనింగ్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ, బిఎంసి, అనేకమైనటువంటి ఎవరెవరైతే ఈ యొక్క శ్రద్ధతో పనిచేస్తున్నట్టున్నారో వారి అందరినీ కూడా ఆశీర్వదించమని ప్రభువును ప్రార్థించుకుందాము. కృపా సత్య సంపూర్ణుడమైనటువంటి మా తండ్రి, లోకములో ఉన్నటువంటి వెలుగు, లోకములో ఉన్నటువంటి అశాంతి, లోకములో ఉన్నటువంటి భద్రత లేకుండా పోయింది తండ్రి. వీటినన్నింటినీ నీ చేతికి సమర్పించుకుంటున్నాం. జాగ్రత్తగా నీ బిడ్డలను కాపాడుమని, ఆశీర్వదించమని, నీ రాజ్యమునకు ప్రభువా అర్హతగా సంపాదించుటకు ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపుమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ సమయమున ప్రభువా మా బాంబే తెలుగు సంఘమును ఆశీర్వదించండి, ముంబాయి డయాసిస్ను ఆశీర్వదించండి, ప్రార్థనలు చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారి వారి యొక్క అవసరతలు తీర్చి నీ ప్రేమకు, నీ కృపకు సాక్షులుగా వాడుకోమని, వీటి ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచుంటున్నాము మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా ఆహారం నేడు మాకు దయచేయము, మా అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము, మమ్మల్ని శోధన నుండి దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమెన్. బుద్ధి అందరికి మించిన దేవుని సమాధానం మనకు తోడై ఉండి, దేవుని గుర్చినటియు, ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చినటియు, తెలివి యందును ప్రేమ యందును మన హృదయములను, మన మనస్సులను కాపాడును గాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన సర్వశక్తుల దేవుని దీవెన ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనకును, మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి, అభివందనమును చేకొనుమా, విభవము మహిమోన్నత కీర్తి, యుగ యుగములకు నీకగుతన్, యుగ యుగములకు నీకగుతన్. ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృప నానించి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.